ఎన్ని ఎగ్జిట్ పోల్స్ గెలుపు వైసీపీదే. ఎగ్జిట్ పోల్స్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ పక్కా క్లారిటీ వచ్చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా ప్రధాన పార్టీలోని నేతల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్స్కు ముందు అధికార వైసీపీ 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు. అలాగే టీడీపీ కూడా 160కు పైగా సీట్లు వస్తాయని, మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చేసిన ప్రచారానికి నేటితో ముగింపు కార్డు పడింది. అయితే ఇరు పార్టీలకు ఊహించని సీట్లు రాకపోవడం ఒకంత అసహనానికి లోనయ్యారు. ఈరోజు పలు సర్వే సంస్థలు వైసీపీ కూటమి గెలుపు ఓటములపై ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్లో ఫ్యాన్ హవా స్పష్టంగా కనిపించింది. కూటమి ఓడిపోతుందని సంకేతాలు ఇవ్వడంతో కూటమిలోని నేతల్లోనూ సంతోషం ఆవిరైపోయింది. అయితే సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు దేశంలోని ఏ రాష్ట్రం అందించని అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించుకుంటూ వచ్చిన 109 నుంచి 120 అసెంబ్లీ సీట్లు, 13 ఎంపీలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో తేలడం వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతలా అభివృద్ధి సంక్షేమ పథకాలు 100కి 99% అందించిన ఇన్ని సీట్ల, మా అంచనా ప్రకారం 151కి పైగా రావాలి, ఎక్కడో తేడా కొడుతుందంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈవీఎంలలో దాగి ఉన్న ఓట్లు మేము అనుకున్న ఫిగర్కు చేరుకుంటున్నామని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమి విషయానికి వస్తే ఏదో అనుకుంటే మరేదో జరిగింది. కుడివైపు మోడీ, మధ్యలో చంద్రబాబు, ఎడంవైపు పవన్ కళ్యాణ్లు కూటమిగా జతకట్టి ఎన్నికలకు వెళ్ళిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం ఆశించినంత సీట్లు రాకపోవడంతో చంద్రబాబు సర్వేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సర్వేలను నమ్మకండి, మనమే గెలుస్తున్నామని పార్టీ శ్రేణులకు ధైర్యంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఏదో విధంగా అధికారంలోకి రావాలనే మరో కొత్త కుట్రలకు తెరతీస్తున్నట్టు సొంత పార్టీలోని గుసగుసలు వినిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్లోని ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా అల్లర్లు సృష్టించైనా సరే ఆ ఓట్లను తమ ఖాతాలో పడేలా వ్యూహరచన చేసినట్టు ప్రచారం జరుగుతుంది. చూడాలి, 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లు జరుగుతాయో లేవో చూడాలి.